నేటి రోజుల్లో వైవాహిక జీవితాన్ని 50 ఏళ్లు విజయవంతం చేయడం అంటే విశేషమే. మరి దంపతుల మధ్య ప్రేమాభిమానాలు, పరస్పర అవగాహన, క్రమశిక్షణతో మెలగడం, బాధ్యతగా మసులుకోవడం, పెద్దలంటే గౌరవం వెరసి ఈ 50 ఏళ్ల వైవాహిక జీవితానికి మైలురాయి. ఈ అద్భుత జీవితాన్ని గోల్డెన్ వెడ్డింగ్ గాను అభివర్ణిస్తారు. విశాఖలో మాజీ కార్పొరేటర్ మల్ల అప్పారావు, కనక మహాలక్ష్మిల వైవాహిక బంధానికి బుధవారం నాటికి 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సింహాచలంలో కే కన్వెన్షన్ హాల్లో బుధవారం రాత్రి వారి కుమారులు గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల ప్రముఖులు, బంధుమిత్రులు, అభిమానులతో ఈ మహోత్సవం సందడిగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు, విశాఖ మాజీ మేయర్ రాజాన రమణి, మాజీ ఫ్లోర్ లీడర్ బెహరా భాస్కర్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, మాజీ కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, మాజీ ఎంపీ పెతకంశెట్టి అప్పల నరసింహం సతీమణి లక్ష్మి, మల్ల పెద్దమ్మలు తదితర ప్రముఖులు విచ్చేశారు. విశాఖ సిటీ బుచ్చిరాజుపాలెంలో ఉంటున్న మల్ల అప్పారావుతో కనక మహాలక్ష్మికి 1976లో వివాహం జరిగింది. వీరికి 3 కుమారులున్నారు. మొదటి కుమారుడు సుధాకర్ ఎంఎస్సి బయోటెక్నాలజీ చదివి పిహెచ్డి కూడా చేశారు. రెండవ కుమారుడు మోహన్ సంతోష్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు. మూడవ కుమారుడు గిరిధర్ ఎంఎస్సి మెరైన్ బయోటెక్ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ పొందారు. మల్ల అప్పారావు రాజకీయాలు చేస్తూనే MA బిఎల్ చేశారు. న్యాయవాదిగాను పనిచేస్తున్నారు. అలనాటి మేయర్ డివి సుబ్బారావు హయాంలో 1987 నుంచి 1992 వరకు అప్పటి 44వ వార్డు కార్పొరేటర్ గా పనిచేశారు. నిర్మాణాత్మకమైన అభివృద్ధి పనులు చేపట్టారు. 1991లో ఆంధ్ర యూనివర్సిటీలో కార్పొరేషన్ తరపున భారత రత్న మదర్ తెరీసాను సన్మానించినప్పుడు ఆమెను కలుసుకునే అదృష్టం మల్ల అప్పారావుకు లభించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అలనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విధేయునిగా ఉన్నారు. మల్ల అప్పారావు కనక మహాలక్ష్మి వివాహ వార్షికోత్సవానికి విచ్చేసిన మాజీ మేయర్ రాజాన రమణి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు దాడి వీరభద్రరావు తదితర ప్రముఖులు మల్ల అప్పారావు విలువలను కొనియాడారు. మల్ల అప్పారావు గారు వారి శ్రీమతి కనకలక్ష్మి గారికి 50 సంవత్సరాల వివాహ మహోత్సవం. వారి యొక్క కుమారులు 3, వాళ్ళ బంధువులందరూ కూడా కలిసి ఆయనకి ఈ ఉత్సవాన్ని జరిపించడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. అందులో నేను పాల్గొనడం నాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఇది ఈరోజు అనుబంధం కాదు. మల్ల అప్పారావుతో 1985 నుంచి ఆ యొక్క అనుబంధాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా నేను కూడా ఉండేదాన్ని. కానీ కాలక్రమేణా ఎవరి పనుల్లో వాళ్ళ హడావిడిలో అయిపోవడంతో కొంత దూరం పెరిగినప్పటికీ కూడా మానసికంగా ఒంటరిగా అప్పారావు నా గురించి తలుస్తూ ఉంటాడు. వాళ్ళ శ్రీమతి కూడా అలాగే తలుస్తూ ఉంటారు. కానీ నేను కూడా మా కుటుంబం అందరూ కూడా మల్ల అప్పారావు గారు గురించి తెలిసినటువంటి వాళ్ళే. ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి పిల్లలు 3 కూడాను ఉన్నతమైనటువంటి చదువులు చదివించి దేశ విదేశాల్లో కూడాను వాళ్ళు మంచిగా స్థిరపడేటట్టుగా చేశాడు. తల్లిదండ్రులుగా అంతకంటే కావాల్సింది ఇంకేమీ కాదు. అంతేకాకుండాను తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశాడు. ప్రజల్లో ఎంతో మన్ననను పొంది తెలుగుదేశం పార్టీలో కూడాను ఎక్కడా కూడాను ఒక చిన్న మచ్చ కూడా లేకుండాను మంచి నిజాయితీపరుడుగాను ఎదిగాడు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క కుమార్తె 3 కూడా సహకరిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి వివాహ మహోత్సవాలు జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుడు ఆ ఇద్దరికి కూడాను ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి నన్ను నా కుటుంబం నా భర్తని ఇక్కడికి ఆహ్వానించినందుకు
మరి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూర్వం రోజుల్లో తమది బాల్య వివాహమని మల్లా అప్పారావు గుర్తు చేసుకున్నారు. పెద్దలను గౌరవించుకుని మసులుకోవడం, క్రమశిక్షణగా జీవించడం అలవాటు చేసుకుంటే జీవితానికి ఎదురుండదని చెప్పారు. కుటుంబాన్ని బాగు చేసుకున్నాకే సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించాలని నేటి యువతకు ఆయన హితవు పలికారు. నేను సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టాను. మీ అందరూ కూడా వ్యవసాయేతరటువంటి కుటుంబం మాది. తర్వాత పాల వ్యాపారం కూడా మాకు ఉండేది. నేను 76లో వివాహం చేసుకున్నప్పుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని మా మామగారు ఏమో నాకు ఈ పిల్లలు ఎవరని చెప్పాడు. మా మామగారి పిల్లలు ఎవరంటే మా అత్తగారు ఏమో పర్వాలేదు, సామర్థ్యంగా ఉన్నాడు, పర్వాలేదు, భవిష్యత్తులో భార్య చూసుకునే కెపాసిటీ ఉందని చెప్పి మా అత్తగారు బలవంతుని ఈ పిల్లలు నాకు ఇచ్చేశారు. మా చిన్నతనంలో నాకు 18 సంవత్సరాలు, ఈ అమ్మాయికి ఏమో 14 సంవత్సరాలు. అంత చిన్నతనంలో మాకు పెళ్లి చేశారు. 50 సంవత్సరాలు మాకు వచ్చాయి. 76లో వివాహం అయిన తర్వాత నా తల్లి ఆశీస్సులు, నేను చేసుకున్న నా భార్య చేసుకున్న తర్వాత 76 నుంచి నాకు బాగా కలిసి వచ్చింది. మీ అందరిలో ఒకటిగా ఉంటూ ఇవన్నీ చేస్తున్నాను. మాకు 2 అన్నదమ్ములు, 5 చెల్లెలు. నాకు మాది పెద్ద కుటుంబం. అయితే అందరూ కూడా నేను 76లో చేసుకున్నప్పుడు ఒక సాంప్రదాయాలు కానీ ఒక పద్ధతులు కానీ ఆ రోజు పటిష్టంగా ఉండేవి. ఆ రోజుకి ఈ రోజుకి నాడు నేడని తేడా చూస్తే ఇది చాలా తేడా ఉన్నటువంటి పరిస్థితి. యువతకి మనం ఇచ్చేటువంటి సందేశం ఒకటే, మనం మన కోసం బతకాలి తప్ప పక్కింటోడి కోసం, ఎదురింటోడి కోసం, మన వెనకాల కోసం మనం బతికినట్లయితే మనం శూన్యం కాసే చూడవలసిన పరిస్థితి వస్తుంది. అంచేత మన సాంప్రదాయాన్ని విలువిస్తూ పెద్దల మాటలు కూడా ప్రతిదీ కూడా పెద్దలు సంవత్సరానికి 4 కాలాలు, వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, వానాకాలం, అలాగే 4 అలాగే వసంతాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఏంటంటే సాంప్రదాయాలకు పెద్దలు పెట్టినటువంటి ఆ సంబంధాలను కూడా మనం భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళి మన భవిష్యత్తును మంచి మార్గంగా నిరూపించుకోవాలని చెప్పి యువతకాలు చేస్తూ మీరు రకరకాలైనటువంటి ఈ సెల్ల ప్రపంచం అయిపోయింది. మన చిన్నపిల్లలు కూడా ఇంట్లో వంట చేస్తూ సెల్లేమో పిల్లలకి ఇచ్చి వాళ్ళు వంట చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది. అంచేత భవిష్యత్తులో అందరూ కూడా పెద్దల సాంప్రదాయాలను గౌరవిస్తూ వాళ్ళ తాలూకా కుటుంబాచారాలు కూడా వ్యవహారం చేస్తూ మతాచారాలు కూడా నిర్వహిస్తూ ముందుకెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ